ఏంటంటే అది లైనింగ్ క్లాత్ కాబట్టి పలుచగా ఉంటుంది. దీని ఏంటంటే నార్మల్ ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్కి ఏంటంటే పలుచగా కనిపిస్తుంది కాబట్టి నేను లోపల క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను. ఫస్ట్ లేయర్ క్రేప్ లైనింగ్ వేసాను. క్రేప్ లైనింగ్ వేసిన తర్వాత కాటన్ లైనింగ్ వేసుకున్నాను కంఫర్ట్ కోసం. లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది, బయట చూడడానికి ఏంటంటే క్రేప్ లైనింగ్ కనిపిస్తుంది అనమాట. సో కింద కూడా క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఫ్లోయిగా ఉండడానికి కోసం. కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే అది మనం వాష్ చేసిన తర్వాత స్కిన్ అయిపోతుంది. మనం వేసుకున్నప్పుడు కూడా మన ఏంటంటే మనం షార్ట్ ఫ్రాక్ కాబట్టి మన స్కిన్కి స్టిక్ అయిపోతుంది కాబట్టి క్రేప్ లైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. సాటిన్ కూడా యూజ్ చేయొచ్చు. అది నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్కి సాటిన్ యూజ్ చేస్తారు. ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్కి క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తారు. సో క్రేప్ లైనింగ్ మర్చిపోయాను. క్రేప్ లైనింగ్ బాటమ్కి 2 మీటర్స్ తీసుకున్నాను. బాడీకి ఓన్లీ బాడీకి మాత్రమే వేసాను, హ్యాండ్స్కి వేయలేదు. హ్యాండ్స్ డైరెక్ట్ కాటన్ లైనింగ్ వేస్తాను, ఎందుకంటే దాని మీద ఇంకొక లేయర్ నేను యాడ్ చేశాను కాబట్టి హ్యాండ్స్కి కాటన్ లైనింగే తీసుకున్నాను, క్రేప్ లైనింగ్ తీసుకోలేదు. ఓన్లీ బాడీకి కాబట్టి 1 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్ 40 ఇంచెస్ ఉంటుంది కదా. సో 40 ఇంచెస్ అదలో 20 ఇంచెస్ వస్తుంది. కొంచెం మిగులుతుంది కదా. ఆ మిగిలిన దాన్ని బ్యాక్ డోరీస్కి ఇలా స్టిచ్ చేసాను. ఈ డోరీస్ థ్రెడ్స్ కోసం అది క్రేప్ లైనింగ్ యూజ్ చేసాను. తీసుకున్నాను. ఫస్ట్ ప్లీట్స్ లోవర్ బాడీ కలిపి అందులో 20 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ ముందు చెప్తుంటే 20 ఇంచెస్ 2.5 మీటర్స్లో 20 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ విడ్త్ అనమాట. 20 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక 20 ఇంచెస్ మిగులుతుంది. యాక్చువల్గా మన ఏదైతే పన్నా వస్తుందో శారీ పన్నా అది 40 ఇంచెస్ ఉంటుంది. సో ఆ 40 ఇంచెస్లో 20 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. లెంత్ తీసుకున్న తర్వాత ఇంకొక 20 ఇంచెస్ ఉంటుంది కదా, ఆ 20 ఇంచెస్ని 10 ఇంచెస్ చేసేసి ఆ 10 ఇంచెస్ని ఫస్ట్ ప్లీట్స్కి అటాచ్ చేసాను అనమాట. 10.5 తీసుకొని ఫస్ట్ ప్లీట్స్కి అటాచ్ చేసాను. సో ఇంకొక 1.5 మీటర్ తీసుకొని ఆ 1.5 మీటర్స్కి 6.5 ఇంచెస్ మీటర్ తీసుకొని ఆ 6.5 ఇంచెస్కి సెకండ్ ప్లీట్స్ ఇక్కడ వస్తాయి. సెకండ్ ప్లీట్స్ ఫస్ట్ ప్లీట్స్ ఈ కింద వస్తాయి. సో సెకండ్ ప్లీట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అది రాసేసి హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్ నార్మల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా. సో ఎల్బో హ్యాండ్స్కి ఏంటంటే 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్, ఈ డౌన్ కూడా 7 ఇంచెస్. నార్మల్గా 7 ఇంచెస్ హైట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు డౌన్ ఆర్మోల్ డౌన్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 5 ఇంచెస్ హ్యాండ్ తీసుకున్నప్పుడు 2.5 పెట్టుకోవచ్చు. 7 ఇంచెస్ దాటిన తర్వాత ఎవరికైనా 3 ఇంచెస్ డౌన్ పెట్టేసి సరిపోతుంది. ఇంకా కటింగ్ పెట్టి తర్వాత ఫ్రంట్ నెక్ కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటాం. ఇది హ్యాండ్. సో నెక్స్ట్ డిజైనర్ హ్యాండ్ కోసం 11 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. ఇలా 11 ఇంచెస్ హైట్ తీసుకొని 4 ఇంచెస్ ఇలా తీసుకొని జస్ట్ ఇలా కట్ చేసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను. సుప్రజ
బ్యాక్ నెక్ అండ్ డాట్స్. బ్యాక్ నెక్ డౌన్ చెప్పండి కదా, సో డౌన్. లోవర్ బాడీ మీరు ప్లీట్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ ప్లీట్స్ పెట్టుకొని 2.5 మీటర్స్ అయితే సరిపోద్ది. 40 ఇంచెస్ ఎవరికన్నా చేస్తే అది 2.5 మీటర్స్ సరిపోతుంది. సో ఫస్ట్ ప్లీట్స్ కోసం ఫ్యామిలీ సర్కిల్ అంతే సెకండ్ ప్లీట్స్ కట్ చేయలేదు. సో నెక్స్ట్ నా హ్యాండ్స్, ఇది ఫ్రంట్ నెక్, సారీ ఫ్రంట్ సైడ్ వచ్చిన హ్యాండ్ ఇలా రాసుకుంటే ఉంటుంది. నార్మల్ చాక్ పీస్ ఉంటుంది కదా అక్కడ రాసుకుంటాం. ఈ డిజైనర్ కోసం చెప్పాను కదా, 4 ఇంచెస్ పైన తీసుకున్నాము, కింద 3 ఇంచెస్ తీసుకోవాలి. మర్చిపోయింది, ఇక్కడ 4 తీసుకోవాలి, ఇక్కడ 3 ఇంచెస్. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇవి ప్లీట్స్ పెట్టుకొని మనం ఏదైతే హ్యాండ్ వస్తుందో ఈ హ్యాండ్ మిడిల్లో ఈ మిడిల్ అంటించేసిన తర్వాత ఇవి ప్లీట్స్ పెట్టిన తర్వాత దగ్గరకు అవుతుంది. దగ్గరకు అయిన తర్వాత ఈ ప్లీట్స్ అన్ని ఈ సైడ్కి వస్తాయి కదా, ఈ సైడ్ని ఈ కార్నర్కి స్టిక్ చేయాలన్నమాట. ఇట్లా నుంచి ఇలా ఇలా వస్తుంది మధ్యలో, ఇది మధ్యలోకి వస్తుంది. ఈ ప్లీట్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఇది పైకి వచ్చి ఈ కార్నర్కి వస్తుంది. సో అదేంటంటే పఫ్లా ఉంటుంది. లోపల షార్ట్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. నాకు ఎల్బో హ్యాండ్స్ అలవాటు కాబట్టి ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటాను. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా పఫ్ పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. ఇది బ్యాక్ నెక్ ప్యాసెస్ కోసం ఇలా రౌండ్ తీసుకొని హ్యాండ్ని మనం స్టిచ్ చేసిన తర్వాత దాంట్లో ఇలా పెట్టేసి ఇలా కుట్టాలి. ఇలా కుట్టాలి, ఇలా ఇలా కుట్టి దాన్ని ఇలా వేస్తే ఇలా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి సో ఫ్రంట్ ఇది చాలా తేడా వస్తుంది. ఇలా పీసెస్ 2 హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్ ఇలా మిడిల్లో పెట్టేసి తర్వాత ప్లీట్స్ పెట్టకుండా ఈ కార్నర్లో పెట్టుకోవాలి. అంతే. అర్థమైందా? అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బాగానే చెప్పాను. ఓవర్ సీతాపతి చదివాను. ఓకే, థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ.